కృష్ణ పరమాత్మ ఇంత పొంగిపోయి ఆయన చేతులు తన చేతులతో పట్టుకుని పరవశించిపోతూ రా భోజనం చేద్దాం అని తీసుకెళ్లి ఆయనతో కలిసి భోజనం చేయడమా, పరవశించిపోవడమా, ఇంకొంచెం వేయి అండమా? ఎవరయ్యా అసలీనా? ఇలాంటి వాడితో సమానమైన మునిపొంగములై ఆయనతో సమానంగా గౌరవింపబడిన వాడిని ఇప్పటి వరకు మనం చూడలేదు కృష్ణ మందిరంలో. ఎవరి ఆప్తుడు కృష్ణుడి దగ్గర ఇంత మర్యాదకి ఇంత ప్రేమకి నోచుకున్న మహాత్ముడు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట. ఎంత ప్రేమో చూడండి. దగ్గర కూర్చున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమా, నేను అప్పుడు విన్నాను, నువ్వు వివాహం చేసుకున్నటువంటి స్త్రీ చాలా కాలం వేదాన్ని నమ్ముకుని వేదపాఠం చెప్పుకున్నటువంటి బ్రాహ్మణుల యొక్క కుటుంబంలో జన్మించిన పిల్ల అని నేను విన్నాను. అటువంటి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తని అనుసరించి ఉండేటటువంటిదై ఉంటుంది కదా. ఆ సుశీల అంటే పేరని కాదు, మంచి శీలము కలిగినది, నిన్ను అనువర్తించి ఉన్నదా? కుచేలా నిన్ను చూస్తుంటే నీ మనస్సు భార్యయందు, బిడ్డలయందు, లోకమునందు, గృహమునందు, స్థలాలయందు, ఐశ్వర్యమునందు భ్రాంతి లేకుండా కేవలము సంసారములో ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి విహిత కర్మాచరణముగా భార్య బిడ్డల్ని చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్రహ్మమునందు రమిస్తున్న వాడిలా నాకు కనపడుతున్నావు. గొప్ప మాట అడిగాడు. ఇది కృష్ణుడు గుర్తుపట్టి. కాబట్టి కొందరు మహాత్ములు ఉంటారు, వాళ్ళు చెయ్యాలి కాబట్టి సంసారంలో ఉండి భార్యా బిడ్డల్ని పోషించినట్టు ఉంటారు. కానీ వారు ఆంతరమునందు మాత్రం ఎప్పుడూ ఈశ్వరుడితోడిదే సంబంధం. పొంగిపోతూ ఆ భవ్య నిష్ఠ, ఆ భగవంతుడి గురించిన నిష్ఠలో పరవశించిపోతున్న హృదయంతో నిరంతరము లోక కళ్యాణమును అపేక్షిస్తూ తిరుగుతూ ఉంటారు. నిన్ను చూస్తుంటే నాకు అటువంటి వాళ్ళు కనిపిస్తున్నారో. నేను కూడా లోకము కోసమే కర్మ చేస్తాను అంటే నేను పరమాత్మని అని చెప్పకనే చెప్పాడు ఆయన. నేను చేసినట్టే నువ్వు కూడా అలా చేస్తున్నట్లుగా నాకు కనపడుతోంది, అవునా అని అడిగి కుచేలా భోజనం చేయి అని భోజనం చేసిన తర్వాత ఇద్దరూ వచ్చి మళ్లీ రుక్మిణీదేవి పడుకునేటటువంటి తల్పం మీద కూర్చుని కాసేపు పడుకోవడం ఇష్టం లేని వాళ్ళ కర్పూర తాంబూలం తానే బిగించి తీసుకొచ్చి వేసుకో కుచేలా అని ఓ తాంబూలం ఆయనకిచ్చి ఓ తాంబూలం ఈయన వేసుకుని ఆ రోజున ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా కూర్చుని చెప్పు ఎలా ఉన్నావు, ఏమిటి, ఏమాయ్ అలా అంటే జ్ఞాపకం వచ్చింది. మన ఇద్దరం చదువుకునే రోజుల్లో ఎంత సంతోషంగా ఉండేదో మనం పిల్లలుగా ఉన్నప్పుడు. నిజంగా ఆ తలుచుకోవడంలో ఉన్న ఆనందం అండి. మన ఇద్దరం ఒక గురుకులంలో తిరిగాం కదా, ఒక గురువు సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశాం కదా. నాకు ఆ మాట అంటే జ్ఞాపకం వస్తోంది కుచేలా. మన గురువు ఎంతటి వాడు. ఒక గురువుని తలుచుకున్నప్పుడు ఎంత గొప్పగా తలుచుకోవాలో, ఎంత మర్యాదతో ప్రవర్తించాలో కృష్ణ పరమాత్మ చూపిస్తారు మనకి. అందుకని ఆ మహానుభావుడు ఆ సాందీపని మహర్షి నోరు విప్పి మాట్లాడితే చాలో అజ్ఞానమన్న చీకటి విడిపోయి ఇలా మాట్లాడేవాడు మహానుభావుడు. ఏమి గురువు గారయ్యా మన గురువు గారు.